గారు ఇప్పుడు మీరు చూస్తున్న పెన్షన్ పెంచారు 3,000 నుంచి ఒకేసారి 4,000 రూపాయలు పెంచారు. అదేవిధంగా ఏప్రిల్ నుంచి ఈ జూన్ వరకు 3 నెలల పాటు అంటే ఈ యొక్క 3,000 ఈ యొక్క 4,000 మొత్తం రేపు జూలై నెలలో 7,000 రూపాయలు వస్తుంది. దీని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన మేనిఫెస్టోలో ఎప్పుడు అన్నాడుగా, మామూలుగా క్యాన్వాస్ లో ఎలక్షన్ టైంలో నేను ఇలా చేస్తాను ఇలా పరిపాలిస్తాను అన్నాడుగా. ఆ పరిపాలన చూద్దామని ప్రజలు కూర్చుండి అందరూ ముక్కుమ్మడిగా అన్ని వర్గాలు అన్ని క్యాస్ట్ల వాళ్ళు 5 సంవత్సరాలు పడ్డ కష్టాలని మనసులో పెట్టుకుని ఓటేశారు తెలుగుదేశానికి. 164 సీట్లు 65 సీట్లే కాదు, ఆ 11 కూడా వాళ్ళకి ఎందుకు వెళ్ళినాయో తెలుస్తలేదు. నాకు తెలిసైతే అటు నుంచి కూడా 4-5 సీట్లు ఇటు వస్తాయి, రావాలి లెక్క. ఏదో మా మిత్రుడు అన్నట్టుగా ఏ జిమ్ముక్కలు జరిగినాయి అయిపోయింది. అసలు ఒకటి చెప్పనండి, ఫస్ట్ స్వతంత్రం వచ్చినప్పుడు ఎలక్షన్లోనే ఈ 20 సూత్రాల పథకాన్ని పెట్టి పొలాలు నీకు ఇంతెందుకు, నీకు 2 ఎకరాలు నీకు 4 ఎకరాలు అన్నప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకసారి దింపారండి. మీరు కావాలంటే మీ ఛానల్ మోహంగా బ్యాక్వర్డ్ చేసుకోండి ఒకసారి. ఇది ఎప్పుడు నా చిన్నతనంలోనే జరిగింది సార్. ఇది కుక్కల పేర నక్కల పేర పెట్టుకోవాల్సి వచ్చింది. ఎవరి భూములు ఎవరెందుకు ఊరికేస్తారండి, ఎవరి స్థలాలు ఎవరి పొలాలు ఎవరెందుకు ఊరికిస్తారండి? అట్ట ఇచ్చుకున్న పోయే లెక్క అయితే రష్యాలోనో చైనాలో ఎక్కడో ఇంటికి ఇంత ఉద్యోగం ఇంత జీతం ఇంత డబ్బులు అని పెట్టి బతికించేవాళ్ళంట. అలా పెట్టుకోండి ఇండియా కూడా. అప్పుడు మీకు ఇక్కడికి వెళ్తే అక్కడికి ట్రాన్స్ఫర్లు ఉండవు, ఇళ్ళద్దరు ఉండవు, పాలద్దరు ఉండవు, పెన్ను కొనే పని లేదు. అసలు రష్యాలోనో చైనాలోనో సుందరయ్య గారు వెళ్ళి పెన్ను రేట్ ఎంత అంటే పిల్లడు మాకు తెలియదు అన్నారంట. అదే సుందరయ్య గారు విజయవాడ మీటింగ్లో ఒకసారి చెప్పాడు ఇండియా వచ్చాక, అప్పుడు కమ్యూనిస్ట్ పాలనలో. ఇప్పుడు అది అన్ని పోయినాయిలేండి. అన్న క్యాంటీన్లు నువ్వు ఎందుకు తీసేసా? తమిళనాడులో స్టాలిన్ క్యాంటీన్లు తీయలేదే. జనం దగ్గర క్యాన్వాస్లోకి వచ్చిన ఆడపిల్లలు మగపిల్లలు అందరిని ఎత్తిమీద చేతులేసి మరి గెలటం ఏంటి? ఒక్కో ఆడకూతుర్ని చిక్కుమని ఎత్తిమీద చేసి ఏదో నీ 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 మనసులో ఏం పెట్టుకున్నా సరే, అన్నాన్ని పెట్టుకున్నావు తమ్ముడేం పెట్టుకున్నావు, గెలితే వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు ఆ రోజుని. అది ఒకటి తప్పు కదా. సరే అది కూడా వద్దు, నువ్వు చెల్లెని వేసా అక్కని వేయించుకున్నారు అది కాదు. ఆ తర్వాత నువ్వు చంద్రబాబును పదే విమర్శించావు, నువ్వు పవన్ కళ్యాణ్ విమర్శించావు, క్యాస్ట్లు తీసుకొచ్చావు, ఏదో ఒకసారి తిరిగావు. ఆ టైంలో నీకు ఏదో రకరకాలుగా అందరు కలిసి వచ్చి ఆ యేసుప్రభు దైవల్లో అల్లా దైవల్లో రాముడి దైవల్లో గెలిచావు. నీకు ఆ సీట్లే ఇప్పుడు 175 ఉన్నాయండి. అంటే నీకు 5 ఏళ్ల కిందట 150 వచ్చినాయి. ఆ 24 కూడా కొట్టేసి ఇక్కడ 0 చేద్దాం అనుకున్నావా? ఇప్పుడు 0 నీకు చుట్టారండి. ఏ ఓటర్ అయినా సరే రాజకీయ నాయకులను ముఖ్యమంత్రుల్ని ప్రధానమంత్రుల్ని దింపాలంటే దింపుతారు, గెలిపించాలనుకుంటే గెలిపిస్తారు. ఇది ఓటర్కి బాగా తెలుసు. ఓటు ఉన్న ప్రతి ఒక్కడికి ఆ రోజుల్లో బిఆర్ అంబేద్కర్ ఎలా రాశాడో, ఎందుకు రాశాడో, ఎవరు కూర్చొని రాయిపించారో, మంచి ఆయుధాన్ని ఇచ్చారో, ఇది ఒకే ఆయుధంతో అయిపోయింది. ఇది ఒకటి. ఇంకోటి చెప్పమంటారా, మీరు 3 స్టెప్పులు ఎందుకు తీసుకున్నారు రాజధాని మీద? ఆ రైతులకి ఏం సమాధానం చెప్పారు మీరు? ఇప్పుడు ఏ సినిమాలో డైలాగ్ ఉన్న సభ సమాధానానికి ఏం మెసేజ్ ఇస్తారని, అమరావతి రైతులకు మీరు ఏం మెసేజ్ ఇచ్చారు? మళ్ళీ చంద్రబాబు వచ్చాడు, నేను పూలు చల్లారు, వెహికల్స్ వెళ్తున్నాయి, వాళ్ళ ముఖంలో ఆనందంగా పడింది. వాళ్ళ ఆడపిల్లలు కూర్చుంటే డోన్ కెమెరాలు పెడతావా? వాళ్ళ మగవాళ్ళు కూర్చుంటే రోడ్డు మీద ఏంటంటావా? పోలీసులతో బాధిస్తావా? అదే పోలీసులు రేపొద్దున వీళ్ళు చేస్తే నీ గ్రూపును బాధిస్తారుగా. పోలీసులు పెట్టుకున్న ఎవరు? మనం పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం? ల్యాండ్ ఆర్డర్ని కాపాడమని. మనం ఎడు తిప్పుతాడు తిరుగుతాయి పోలీసు లాఠీలు. ఇది నీకు తెలియదా? మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చక్కగా ఆలోచించుకున్నారు. ఇతనితో సావలేమో దింపాలనుకున్నారు, దింపారు. ఇక్కడ ఎవరో దింపాలా నిన్ను. నువ్వు ఆ ఇక్కడ నాయకుల్ని మేము మళ్ళీ వస్తే సంపాదన పొడి చేస్తాం. ఎంతమంది చంపుతా? నువ్వు ఎన్నాళ్ళుంటా? ఇప్పుడు 5 సంవత్సరాలు ఉంటావా? ఉండి ఇంకోటి నువ్వు సంపాదన ఈడ ఆడికాడు చచ్చిపోతే నువ్వు ఎక్కడ ఆడ శ్మశానంకి వెళ్ళండి చంపాలిక. తప్పండి, ఆలోచనలు తప్పు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే ఈయన తెలుగుదేశం అధినేత మనకు ముఖ్యమంత్రి చక్కగా ఇచ్చిన మేనిఫెస్టో అన్ని చక్కగా చేసుకుంటూ పోతే 2030 కూడా ప్యాన్కి బేరింగ్కి గీజు దొరకదు, కాయలు మాడిపోయింది, బేరింగ్లో కాయలు ఉంటుంది మాడిపోయింది. తర్వాత ఇంకోటి, ఈ మహిళలకి బస్సుల సౌకర్యం అన్నారు కదా, వాటిల్లో కూడా చక్కగా క్యాబులకి ఆటో వాళ్ళకి అన్యాయం జరగకుండా దానికి తగ్గదు ఏదైనా వాళ్ళకి కూడా ఏదైనా సహాయత చూపించి చేసుకుంటే దాంట్లో కూడా తెలంగాణ అలాగా రిమార్క్ రాదు. తర్వాత ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో కట్టించాల్సిన డ్యామ్లు ఫస్ట్ మేము పోలవరం అని, ఇంకా రాయలసీమలో అన్ని చక్కగా చేసుకుని రోడ్లన్నీ ఇందులో గోతులు మనిషి మునిగిపోయే గోతులు అవన్నీ చేసుకుని చక్కగా
ఆ రకంగా ఒక ప్రజానీకానికి చక్కగా మన్నికైతే మళ్ళీ 2030 కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి, మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా ఇట్లాగే చక్కగా ఐక్యతగా ఉండి లోకేష్ పవన్ కళ్యాణ్ చేసుకుంటే మా అందరికి అదే ఇష్టం. మీరు ఈ లోపు 2 రోజులకు 3 రోజులకు ఇష్టం వచ్చి నేను మాట్లాడి పరిపాలన మీద బురదేస్తాం, ఈ ఎంపీలు కొట్టిస్తాం, అప్పుడు ఈ ప్రజావేదికలు పడగొడతాం. మీ డబ్బులా కాదు కదా, మళ్ళీ కట్టేస్తున్నారు. ఆ డబ్బులు ఎవరి మీద పడతాయి? 1 2 ఈ అప్పులని ఎవరు తీసుకొచ్చి ఇస్తాడు మీకు? ఎక్కడి నుంచి రావాలి చెప్పండి? పంచాయతీ బోర్డు నెంబర్ కా నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి వరకు జీతాలు ప్రజలేయగా బాబు, అక్కడి నుంచి వస్తేనే కదా మీరు ఇస్తున్నారు. సవ్యంగా అందరికి ఇచ్చి ఉంటే నీకు ఎందుకు ఓటేరు? నేను అవాతాతలు మోసం చేయలే, కాలం మోసం చేసింది. కాలాన్ని బట్టి బాధపడు తప్ప మేము ఎవరు మోసం చేయలే. మాకు నచ్చలో దింపేశాం, రేపు 2030లో కూడా నచ్చలో దింపేస్తాం. అది ఎవరైనా సరే ముఖ్యమంత్రి అయినా గుర్తుకొట్టుకోవాలి. అన్నా క్యాంటీన్లు ఎంతమంది ప్రజలు 5 రూపాయలతో భోంచేసిన వాళ్ళు ఎంతమంది ఉసూరుమన్నారు రేపు ఆహారం దొరక్క. అది ఒకటి ఆలోచించుకోమనండి మాజీ ముఖ్యమంత్రి గారిని. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ తిట్ట ఏళ్ళ తిట్ట, అక్కడ కొట్టి ఇక్కడ కొట్టి ఎంతకాలం కొట్టిస్తారు. ఇప్పుడు మరి వీళ్ళు కూడా అదే ఆలోచన పెట్టుకుంటే మీ మంత్రులు మీ నాయకులు ఏమైపోతారు ముందు భవిష్యత్తులో ఆలోచించుకోమనండి. ఈయనకి ఆ ఉద్దేశం లేదులే చంద్రబాబు నాయుడు గారు. ఈ పరిపాలన కూటమి సవ్యంగా ఉన్నంతకాలం నేను చెప్తున్నా, మీరు టీవీ ముఖంగా ప్రజలందరికీ తెలియపరచండి. ప్రమాదం లేదు, చక్కగా పరిపాలిస్తాడు. ఏదో 1 2 సార్లు గొడవలు జరగకుండా ఏమి ఉండవు. అలాగని చెప్పి ఏరేగా తీసుకోవద్దు. వాళ్ళకు కూడా చెప్తున్నా, మీరు రెచ్చగొట్టే పని చేయొద్దు. అసలు ఎన్టీఆర్ ఆలోచనే పేదవాడికి అన్నం పెట్టాలనే ఆలోచనతోనే పార్టీ పెట్టాడు. అది కొన్నాళ్ళు జరిగింది,